శివాధిపతి కరుణామయుడు కృపామయుడు దయామయుడు ప్రేమమయుడు ప్రభా నైనా మీ వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప ధన్యత మాకు ఇచ్చాం. మీకు వందనాలు. ఈ సమయంలో మీ యొక్క వాక్యంను ధ్యానించుటగా మీరు మాతో మాట్లాడండి. మీ తలంపులు, మీ యొక్క ఆలోచనలు, మీ ఉద్దేశాలు బయలుపరచండి. మీరు చేసిన సమస్త కార్యాలను బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మీరు మాకు తోడుగుండి నడిపించావు ప్రభా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. తండ్రి నాయనా, మరి ఎక్కడో రాబోయే దినాల్లో కూడా మీరు తోడుగు నడిపిస్తాను నమ్ముచున్నాం ప్రభా. నాయనా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇక ఈ సమయంలో నాయనా మీ సన్నిధిలో కూడుకుని మీ యొక్క వాక్యం ధ్యానించడానికి సిద్ధపడుచుండగా మీ మాటలు, మీ తలపులు, మీకు ఆలోచనతో నడిపించమని నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను, అలాగే వినుచున్న ప్రతి బిడ్డను, ఈ యొక్క జూమ్ ద్వారా ఈ యొక్క సహవాసంలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ కృపలో బలపరిచి కాచి కాపాడి వాక్యం అర్థం చేసుకున్న గొప్ప జ్ఞానము దయచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నిశ్చయం చేసుకునే మనసు దయచేయండి. మీ పక్షంగా నిలబడి మాట్లాడుచున్నాను ప్రభా. మీ శిలువ చాటు మరుగుపరిచి మీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని క్రీస్తు యేసునామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఎజ్రా గ్రంథంలో కొన్ని వాక్యాలని మనం నేర్చుకుందాం. ఎజ్రా జీవితంలోంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మన జీవితాల్లో చాలాసార్లు చాలా నిర్ణయాలు తీసుకుంటుంటాం. దాన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే రెజల్యూషన్స్ అంటారు. రెజల్యూషన్స్ అంటే జనవరి 31 అనుకుంటారు, పాత సంవత్సరం గతించింది, కొత్త సంవత్సరంలో ఇలా ఉండాలి అని. అలాగే బర్త్డేకి చాలా మంది అనుకుంటారు రెజల్యూషన్స్, ఈ రాబోయే పుట్టినరోజు నుంచి నేను ఇలా ఉండాలి అని. ఏమైనప్పటికీ ప్రజలు అనేకమైనటువంటి రెజల్యూషన్స్ అంటే తీర్మానాలు చేసుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే తీర్మానాలు మళ్ళీ రాత్రి చేసిన తీర్మానం పొద్దునకి నిలవలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. చాలా మంది డిసెంబర్ 31 రాత్రి తీర్మానం చేసుకుంటే ప్రొద్దునకి మాయమైపోతుంది. బర్త్డే రోజు పొద్దున్నే ఆ తీర్మానం చేసుకుంటే కాసేపుకి అది మాయమైపోతుంది. అంటే తీర్మానాలకి మనం నిలకడ లేనట్టుగా మనం ఉంటాం, తీసుకుంటాం తీర్మానాలు, కానీ వాటిని సరిగ్గా మనం ఆలోచన చేయము, పట్టించుకోము. తీర్మానం చేసుకున్నాం కాబట్టి ఆ తీర్మానం ప్రకారం కఠినంగా ఉండాలి అనేటువంటి కృత నిశ్చయాన్ని మనం కలిగి ఉండలేం. చాలా లిబరల్గా, ఫ్లెక్సిబుల్గా మన తీర్మానాలు మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. అయితే ఈరోజు ఒక బైబిల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ప్రకారంగా దేవుడు నిలబడి ఆ తీర్మానం ప్రకారంగా దేవుడి చేత దీవించబడినటువంటి ఒక భక్తుడిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ భక్తుడి పేరే ఎజ్రా అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎజ్రా గురించి కనుక మనం తెలిసినట్లయితే, ఎజ్రా బబిలోను అనేటువంటి పట్టణంలో, అంటే అంటే యెరూషలేము కూలగొట్టుకుని వెళ్ళిపోయినటువంటి బబిలోను అనేటువంటి పట్టణంలో అతను ఒక బానిసగా ఉన్నాడు. తర్వాత అతను ఏ కాలంలో ఉన్నాడు అంటే పారసీకపు దేశపు రాజు అయినటువంటి అర్తహషస్తు ఏలుబడిలో అతను ఉన్నాడు. అయితే రాజుకి చాలా ఫేవర్గా ఉండటం వలన ఏమైందంటే, యెరూషలేము వెళ్తామండి, మా యొక్క పట్టణాలు, యెరూషలేం పట్టణం పాడైపోయింది, ప్రాకారాలు పాడైనవి, దాన్ని తిరిగి కట్టాలి అని అన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే బానిసగా ఉన్నటువంటి ఎజ్రాకి అనుమతినిచ్చి, అంటే బానిసగా ఉన్నటువంటి రాజుకి ఎజ్రాకి అనుమతినిచ్చి, ఎజ్రాతో పాటు కొంతమంది మనుషులను కూడా పంపించి, ఎజ్రాతో పాటు కొన్ని పత్రాలని, డాక్యుమెంట్స్ని, ఆర్డర్స్ని, అంటే దారిలో అందరికి ఏం జరగకుండా ఉండడానికి పంపించి, తర్వాత కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు చేసి రాజుని ఎజ్రాని యెరూషలేము పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి 4 నెలలు ప్రయాణం చేశాడంట. 9వ వచనంలో మనం అంటే, ఎజ్రా మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తమ తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను అని అంటారు. 4 నెలల్లో. చాలా ఇట్స్ టెరిబుల్ రూట్ అండి అది. యాక్చువల్గా ఆ రోజుల్లో దారి దోపిడీదారులు ఉండేవారు, దొంగలు ఉండేవారు, చిన్నదానికి పెద్దానికి మనుషులు చంపేసేవారు. చట్టం లేదు, చంపేసిన అడిగేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత దారిలో దోచుకునేవారు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి యొక్క ప్రయాణంలో తనకు కానీ తనతో పాటు ఎవరికి కానీ హాని జరగకోకుండా 4 నెలలు
ఏం చేశాడంటే ఎజ్రా యెరూషలేము పట్టణానికి చేరినట్టుగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి 27 అదే అధ్యాయం 27 వచనంలో కూడా చూస్తే ఒక మాట ఉంటుంది. ఏంటి? యెరూషలేము నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందున మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అంటాడు. చేరిన తర్వాత ఏమంటాడు? యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి వచ్చిందంట, మంచి ఆలోచన వచ్చిందంట. రాజును అతని మంత్రులు రాజు యొక్క మహాధిపతులు నాకు బోల్డ్ అనుగ్రహించారు. అంటే తోడుగా ఉన్నారు. రాజు తోడుకున్నాడు, రాజుతో పాటు ఉన్నట్టు మంత్రులు తోడుకున్నారు, అధిపతులు తోడుకున్నారు. ఎవరైనా ఇంతకీ ఎంత గొప్పడినా జస్ట్ స్లేవ్ కదా, బానిస. అటువంటి బానిసకి రాజు కానీ లేకపోతే రాజు యొక్క మంత్రులు కానీ రాజు యొక్క అధిపతులు కానీ తోడుగా ఉండి దేవుని యొక్క మందిరాన్ని అలంకరించడానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క బంగారాన్ని అనుగ్రహించి ఆ దారిని వెళ్ళటానికి తోడుగా ఉన్నారు. ఎవరికి? ఎజ్రాకి అన్నమాట. కాబట్టి ఈ విధంగా చూస్తే ఎజ్రా చాలా రకాలుగా దీవించబడ్డాడు, అనేక రకాలుగా దీవించబడ్డాడు. సాతాన్ అతను స్లేవ్గా ఉన్నాడు, అంటే బానిసగా ఉన్నాడు. రాజు యొక్క మనసును దోచుకున్నాడు, మంత్రుల యొక్క మనసును దోచుకున్నాడు, అధిపతుల యొక్క మనసును దోచుకున్నాడు, ఆ ప్రజలందరినీ మనసును దోచుకున్నాడు. ఆ యొక్క యెరూషలేము వెళ్ళటానికి రాజు దగ్గర అనుమతిని తీసుకున్నాడు. 4 నెలల్లో ఆ యొక్క యెరూషలేముకి వచ్చాడు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఎజ్రాని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. ఎజ్రా వాస్ బ్లెస్డ్ ఇన్ మెనీ వేస్. కాబట్టి ఎందుకు ఎజ్రాని దేవుడు ఎందుకు ఇంత దీవించాడు అంటే ద రీజన్ ఇక్కడ 10వ వచనంలో మనకు కనపడుతుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పును నడుచుకుంటకును ఇశ్రాయేలు దాని కట్నం నిధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను అన్నాడు. ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. ఎజ్రాని దేవుడు దీవించడానికి కావాల్సినటువంటి కలిగినటువంటి కారణాలు ఏంటి అంటే 3-fold రీజన్ అంటారు. అంటే 3 రకాలుగా ఎజ్రా నిర్ణయాలు తీసుకున్నాడు. ఏంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని అంటే ఎజ్రా ధర్మశాస్త్రం పరిశోధించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ముందు దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలి అని నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది పరిశోధించడమే కాదు, దాని చెప్పుడు నడుచుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు. నడుచుకోవడమే కాదు, ఇతరులకి దాన్ని బోధించాలని, కట్టడలను ఇతరులందరికీ బోధించాలని దృఢ నిశ్చయము చేసుకొనును అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ప్రాక్టీస్ ది లా ఆఫ్ ది లార్డ్ అండ్ టు టీచ్ హిస్ స్టాట్యూస్ అండ్ ఆర్డినెన్సెస్ ఇన్ ఇజ్రాయెల్ అంటాడు. అంటే 3 రకాలుగా వాక్యం ధ్యానించాలని నిశ్చయించుకున్నాడు, వాక్యానుసారంగా జీవించాలని నిశ్చయం చేసుకున్నాడు, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఇతరులకు బోధించాలని కూడా నిశ్చయం చేస్తున్నాడు. అందుకే ఎజ్రాని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అటువంటి వేరే దేశంలో స్లేవ్గా బానిసగా ఉన్నప్పటికీ కూడా ఆ రాజుల యొక్క మనసును, ఆ మంత్రుల యొక్క మనసు దోచుకోవడానికి కారణం అవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించాలని, వాక్యానుసారంగా జీవించాలని, వాక్యాన్ని ఇతరులకి బోధించాలని 3 రకాలుగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయం మరి ఇంకెక్కడా కూడా మారలేదు. మనం కూడా చాలాసార్లు నిర్ణయాలు తీసుకుని ఉంటాం. ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి పొద్దున సాయంకాలం ప్రార్థన చేయాలి అనుకుంటాం, ఇక్కడ నుంచి ఆదివారం ఆరాధన ఆలస్యం అవడానికి వీల్లేదు అనుకుంటాం, లేదనుకుంటే ఇంకా దేవుని విషయంలో అనేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటుంటాం. తీసుకుని చివరి వచ్చేసరికి ఏమి నిర్ణయాలు తీసుకున్నామో మనకే తెలియకోకుండా చాలాసార్లు మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఆ దేవుని యొక్క దేవునికి కారణం కాకుండా దూరం అవుతున్నాం అనే సంగతిని గుర్తించాలని ఈ సమయంలో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నిర్ణయాలు తీసుకోవటం పెద్ద గొప్ప విశేషం కాదు. తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఇంకా ఏమైనప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ దాన్ని మర్చిపోకుండా ఆ ప్రకారంగా జీవించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎజ్రా పనిచేశాడు, వాక్యాన్ని ధ్యానించాలనుకున్నాడు, ధ్యానిస్తున్నాడు,
ఆ ప్రకారం జీవించాలనుకున్నాడు, జీవిస్తున్నాడు. ఆ ప్రకారం బోధించాలనుకున్నాడు, బోధిస్తున్నాడు అన్నమాట. ఈ నెవర్ చేంజ్ హిస్ రెజల్యూషన్, ఈ నెవర్ ఫర్గెట్ హిస్ రెజల్యూషన్. అసలు ఎప్పుడు కూడా తను చేసిన తీర్మానాన్ని ఎప్పుడు కూడా మారలేదు, ఎప్పుడు చేంజ్ చేయలేదు, దాని ప్రకారంగానే జీవించాడు. అందుకే దేవుడు ఆ ఎజ్రాని దీవించినట్టుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనకేం లాభం కలుగుతుంది అని కనుక మనం ఆలోచిస్తే 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. అతను ఆల్రెడీ వాక్యంలో మంచి ప్రావీణ్యత కలిగిన వాడే శాస్త్రి. మరియు అతను దేవుడైన యెహోవా హస్తము అతను తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించున్నాడు అటండి. అది చూడండి, అతను ఏ మనవి చేసినను దేవుడు అనుగ్రహించేస్తున్నాడంట. వై? ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? అనుగ్రహించవలసిన అవసరం వచ్చింది అని అంటే ధర్మశాస్త్రం మందు ప్రావీణ్యతను సంపాదించాడు. అందుకే అతను శాస్త్రి అన్నాడు. కాబట్టి ఎందుకు ధర్మశాస్త్రం మీద అంత ఆసక్తి అని అంటే మనందరికీ చాలా మంది భక్తులు చెప్తుంటారు, దేవుని యొక్క వాక్యము గాడ్స్ లవ్ లెటర్ అండి. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఈ వాక్యం అంటే దేవుని యొక్క ప్రేమ లేఖలు అంట. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తిని ఎవరైనా ప్రేమించాలనుకున్న ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆలోచించండి. ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ప్రేమ లేఖ వచ్చింది అనుకోండి. అబ్బాయికి ప్రేమించుకున్నారు, ఆ అబ్బాయి నుంచి అమ్మాయికి కానీ అమ్మాయి నుంచి అబ్బాయికి కానీ లెటర్ వచ్చింది అనుకోండి. తర్వాత చదువుతాను మూల పడేస్తారండి ఎవరైనా. ఏం చేస్తారు? వెంటనే ఏం రాస్తాడు యాంగ్జైటీ. ప్రేమ లేక అంటే యాంగ్జైటీ ఉంటారు చదవాలని, ఎప్పుడు ఓపెన్ చేయాలి, వెంటనే ఇంకా ఆగడం లేదు. ఎంత ప్రయాణం ఉన్నా, ఎటువంటి పనులున్నా కవ్వచ్చించేసి మూలకెళ్ళో దిగ్గో చోటకెళ్ళో ఏం చేస్తారు? ఆ ప్రేమ లేఖని చదువుతారు అన్నమాట. When you think that this word of God is the love letter from God, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమ లేఖ అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు చదవకోకుండా ఉండలేవు. ఫస్ట్ పాయింట్ ఏమంటే అర్థమైందా? దేవుని దగ్గర నుంచి వచ్చింది అని నమ్మకం కనుక మనకు ఉన్నట్లయితే, ఇది దేవుని యొక్క ప్రేమ లేఖ, దేవుని దగ్గర నుంచి వచ్చింది అని నమ్మకం కనుక నీకు ఉన్నట్లయితే నువ్వు చదవకుండా ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఒక అమ్మాయి దగ్గర నుంచి కానీ అబ్బాయి దగ్గర నుంచి కానీ లవ్ లెటర్ వస్తే ఎవరు ఆపగలరు? అమ్మ నాన్న ఆపగలరా? స్నేహితులు ఆపగలరా? లేకపోతే చుట్టాలు ఆపగలరా? లేకపోతే వర్షము ఎండ వేడి ఆపగలదా? ఏది ఆపలేదు. వెంటనే చదివేసి దాన్నే రిపీటెడ్ గా చదువుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి పిల్లల దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. మనం ప్రేమించిన దేవుని యొక్క నుండి వచ్చినటువంటి బైబిల్ అని కనుక మనం అర్థం చేసుకుంటే దీన్ని చదవుకోకుండా మనం ఉండలేము అన్నటువంటి సత్యాన్ని ఈరోజు అర్థం చేసుకోవాలి. ఎజ్రా అలాగ అర్థం చేసుకున్నాడు. అలాగ అర్థమైంది ఎజ్రాకి. అందుకే ఏం నిశ్చయం చేసుకున్నాడంటే ధర్మశాస్త్రాన్ని నేను పరిశోధించాలి అని ఇక్కడ నిశ్చయం చేసుకున్నారు మాట. కాబట్టి ఇక్కడ 2 పేతురు 1:5 ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:5 ఓకే, చూసారా? దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదివితేనంట, ఈ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఇవి మన ప్రభువైన యేసు క్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలైన కాకుండా చేయను అన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటామో, దేవుని యొక్క వాక్యం ధ్యానించే కొద్దీ మనకేం జరుగుతుంది అన్నాడంటే జ్ఞానం సంపాదించుకుంటాం. జ్ఞానం ఎప్పుడైతే మనం సంపాదించుకున్నామో అనేక రకమైనటువంటి సుగుణాలు మనకి చేరతాయి. ఎప్పుడైతే సుగుణాలు చేరినాయో ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే
క్రీస్తు సహోదర ప్రేమందు దయను అమర్చుకోండి, ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభువైన యేసు క్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులు కాకుండా చేస్తుంది అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి బైబిల్ చదవటం ద్వారా ఏంటి నీకు ఉపయోగము, ఏంటి నీకు కలిసి వచ్చేది ఏంటంటే, హిస్ వర్డ్ మేక్స్ అస్ దేవుని యొక్క వాక్యం కనుక మనం చదివితే మనం ఒక కంప్లీట్ గా ఒక పురుషుని కింద ఒక వ్యక్తి కింద మనం మారుస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ గుణాలను చూడండి ఎన్నున్నాయి. ఎందుకు ఎజ్రా ఇంత ప్రవీణత కలిగినటువంటి శాస్త్రిగా ఎందుకున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవాలి, దాన్ని ధ్యానించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెవర్ చేంజ్ హిస్ డెసిషన్ అన్నమాట, రెజల్యూషన్. ఒక తీర్మానాన్ని ఎప్పుడు మార్చలేదు, ఆ ప్రకారం ఉన్నాడు. అందుకే ఎజ్రా పరిపూర్ణమైనటువంటి మనిషిగా దేవుని యొక్క దృష్టిలో ఉన్నాడు అని. అందుకే దేవుడు ఎజ్రా ఏమడిగినా సరే దేవుడు అనుగ్రహించేస్తున్నాడు అంటండి. ఈజ్ ఫుల్ కంప్లీట్ మ్యాన్ అన్నమాట ఎజ్రా. ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యాడు? అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంటుంది కదా, కంప్లీట్ మ్యాన్ రామాన్స్, కంప్లీట్ మ్యాన్ అని వస్తూ ఉంటారు. రామాన్స్ ధరించండి, మీరు కంప్లీట్ మ్యాన్ లా తయారవ్వండి అంటాడు. అవన్నీ అవి వేసుకుంటే కంప్లీట్ మ్యాన్ అవుతామో లేదు నాకు తెలియదు. నిన్న నేను స్టోరీ చదివాను రేమండ్స్ గురించి. రేమండ్స్ ఆయన చాలా కష్టపడి కంపెనీని తయారు చేశాడంట. 550 సంవత్సరాలు ఎన్నో వేల కోట్ల టర్న్ ఆఫ్ చేసి 36 అంతస్తుల భవనాన్ని కట్టాడంట. బాంబేలో 36 అంతస్తుల భవనం ఉంటుంది అక్కడ, రేమండ్స్ షాప్, రేమండ్స్ యొక్క ప్రాపర్టీ. అయితే ఏం చేశాడంటే కొడుకు ఇచ్చేసాడంట. కొడుకును చూడరన్నాడంట. కొడుకు చూడమంటే కొడుకు ఏం చేశాడంటే తండ్రిని ఇంట్లోంచి బయటికి గెట్టేసాడంట. ఇప్పుడు మళ్ళీ రేమండ్స్ ఆ యొక్క అధిపతి కొడుకు మీద దావా వేశాడంట. అయ్యా నాకు భోజనం లేదు, అద్దుకుంటున్నాడంట, కారు లేదంట. ఏంటి ఎన్నో వేల కోట్ల ఆస్తిపడినటువంటి రేమండ్స్ ఈరోజు తినడానికి తిండి కానీ ఏం కాలేదు, ఎందుకంటే కొడుకు బయటికి గెట్టేశాడంట. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు గుర్తొచ్చిందంటే కంప్లీట్ మ్యాన్ అవటానికి ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనం కంప్లీట్ గా మనిషిగా మనం మార్చలేదు. ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత ఆస్తులు ఉన్నా సరే, 36 అంతస్తుల భవనం ఉండి, ఎన్నో కార్లుండి, ఆస్తుండి, ఐశ్వర్యాలుండి, ఈరోజు ఒక చిన్న గదులు అద్దుకుండి, ఆ ట్యాక్సీ వేసుకుని కోర్టుకు వెళ్ళి తన కొడుకు నా ఆస్తిని రాసిచ్చాను చూస్తాడని చూడట్లేదు, దయచేసి మళ్ళీ నాకు ఏమన్నా నెలకి జీతం ఇప్పించండి అని అడుగుతున్నాడు అండి. ఎందుకు నాకు బతకడానికి నెలకి జీతం ఇప్పించండి. సో ఆల్ దిస్ ప్రాపర్టీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాలు ఏది కూడా కంప్లీట్ గా మనం మార్చలేము, కంప్లీట్ మనిషిగా మనం తయారు చేయలేము. ఎందుకు ఎజ్రా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు? అతను ఏమడిగినాను రాజు అనుగ్రహించేస్తున్నాడట. ఆ రాజు ఏంటండి, వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు, దుర్మార్గులు. అటువంటి దుర్మార్గుల దగ్గర ఒక స్లేవ్గా, ఒక బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క ఎజ్రా ఏమడిగితే రాజు తీసుకోమని ఇస్తున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాడు ఎజ్రా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే రాజు మనసును మారుస్తున్నాడు. ఎజ్రా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దేవుడు రాజు యొక్క మనసును మారుస్తున్నాడు. మార్చి ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు. తర్వాత తనే ఆశ్చర్యపోతుంది, ఏంటి ఇలా ఇచ్చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హిస్ వర్డ్ మేక్స్ అస్ కంప్లీట్. దేవుని యొక్క వాక్యము మనం పరిపూర్ణం చేస్తుంది. తర్వాత సాలిడ్ ఫుడ్ ఫర్ ద మెచ్యూర్ అంటాడు, మంచి భోజనాన్ని ఇస్తుంది అంటాడు. తర్వాత మనకు మార్గాన్ని చూపుతుంది అంటాడు. తర్వాత మనం పడిపోకుండా కాపాడుతుంది అంటాడు. మనకి బలాన్ని ఇస్తుంది అంటాడు. విశ్వాసం నుండి తొలగిపోకుండా ఈ యొక్క వాక్యం కాపాడుతుంది అంటాడు. లోక సంబంధమైన అనేక శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నిలకడగా నిలబడే గొప్ప శక్తి ఏం చేస్తున్న దేవుని యొక్క వాక్యం ఇస్తుంది అంటాడు. యేసు ప్రభువును కూడా ఆ కొండ మీద సాతాను శోధించినప్పుడు దేవుడు వాక్యంతోనే మాట్లాడాడు యేసు ప్రభు వారు. కాబట్టి మనకు కూడా బోడు శోధనలు వస్తాయి, బలహీన పడిపోతాం, ఆకలేస్తుంది, మన యొక్క విశ్వాసం తొలగిపోతుంది. ఒక్కోసారి మనం ఎటెల్లాలో ఏం ఆలోచించాలో మనకు కొన్ని ఆలోచనలు తెలియదు. అయితే దేవుని యొక్క వాక్యము మనకి వీటన్నింటికి ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి ఎజ్రా ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలని కోరుకున్నాడంటే, తాను కంప్లీట్ గా దేవుని దృష్టిలో అనుగ్రహం పొందాలంటే ముందు దేవుని యొక్క వాక్యం మీద అతనికి శ్రద్ధ ఉండాలి అని తెలుసుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం దేన్ని మార్చలేమండి.
ఈ లోకంలో మనం దేన్ని మార్చలేము. అలాగని ఏది కొత్తది కాదు. ప్రసంగి అంటాడు 1:9 మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇకను జరగబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు అంటాడు. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదంట. ఇది న్యూ అంటారు లేదు, అది ఆల్రెడీ ఎప్పుడో ఉందండి. అదండి. మేము 50 సంవత్సరాలు బతుకున్నాం కాబట్టి ఒరే బెల్ బాటమ్ ప్యాంట్ మేము ఎప్పుడే వేసుకున్నాం అని చెప్తున్నాం. మేము ఈ 50 సంవత్సరాలు బతకలేదు అనుకోండి, బెల్ బాటమ్ వీళ్ళకి కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు వచ్చిన పిల్లలకి భలే ఫ్యాషన్ వచ్చింది, బెల్ బాటమ్ అనుకుంటున్నారు. మేము ఎప్పుడో చిన్నప్పుడు 50 సంవత్సరాల క్రితమే ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకున్నాం. ఏది కొత్తది? మగపిల్లలు టైట్ హ్యాండ్స్ వేస్తున్నారు. ఇప్పుడు అంతా షో అంటున్నారు. ఆ చిన్నప్పుడు అంతకంటే టైట్ ప్యాంట్లు వేసారు. ఇక నందన్ మూర్తి గారు ఫ్యాంట్ తొడుక్కోవాలంటే పేపర్ పెట్టి అప్పుడు ఫ్యాంట్ని ఇలా అంత టైట్ ఉండేది ఫ్యాంట్. ఏమన్నా అంతే కదండి, సిల్క్ ఫ్యాంట్ అంత టైట్, స్కిన్ టైట్ ఉండేది. పేపర్ పెట్టి అప్పుడు తొడిగేవారు, అది చిర్రం జారేది అనమాట. ఇప్పుడు ఆ టైట్ ప్యాంట్ షూ అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడో ఉన్నది. కాబట్టి సూర్యుని కింద ఏది కొత్తది కాదు. కాబట్టి కొత్తదాన్ని మనం ఎప్పుడు సంపాదించుకోలేము. కాబట్టి దేవుని యొక్క ఫేవర్ కనుక మనకు కనుక ఉన్నట్లయితే మనకన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సమయం లేదండి, నాకు కుదరట్లేదండి, ఇది అవట్లేదండి, అది అవట్లేదండి, బోల్డ్ పనులు ఉన్నాయండి, ఇలాగే నువ్వు ఏదో ఒక వంకని నువ్వు గనక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకపోతే అనేకమైన నష్టాలు రుచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కీర్తనకారుడు 1:2 అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి మొదటి పాయింట్, ఎజ్రా తీసుకున్నటువంటి మొదటి పాయింట్ ఏంటి? మొదటి తీర్మానం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి అని తీర్మానం చేసుకున్నాడు. పరిశోధిస్తున్నాడు. అందులో ప్రావీణ్యం గల శాస్త్రి అయినప్పటికీ ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూనే ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని కోరుకున్నాడు. ఏదైతే నేను నేర్చుకున్నానో, ఏదైతే నేను చదువుకున్నానో, ఏదైతే నేను ధ్యానించానో ఆ ప్రకారమే నేను జీవించాలి అని కోరుకున్నాడు. ఎజ్రా 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించు దాన్ని చెప్పున నడుచుకున్న వాళ్ళని తీర్మానము దృఢ నిశ్చయం చేసుకొనును అన్నాడు. చదవటం వేరు, అందరికి చాలా మందికి ఈ రోజుల్లో వాక్యాలు లోటేం లేదండి. ఇప్పుడు జ్ఞానం బాగా బైబిల్లో ప్రతి జ్ఞానం పెరిగిపోయింది. బహుశా ఈ రోజుల్లో ఎజ్రా కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు బైబిల్లో. రకరకాల థియరీలు చెప్పేస్తున్నారు. బైబిల్లో ముందు వెనకాల థియరీలు చెప్పేస్తున్నారు, స్టడీస్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, పిహెచ్డీలు వచ్చేస్తున్నాయి. అయితే అది అంత మాత్రం వల్ల నీకు ఉపయోగం ఏమీ కూడా లేదు. ఎజ్రా చేసినటువంటి రెండో తీర్మానం ఏంటంటే, పరిశోధించి దాని చెప్పుని నడుచుకోవడం వల్లని దృఢ నిశ్చయము చేసుకొనును అన్నాడు. అది నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే నేను చదివానో దాని ప్రకారంగా నేను జీవించాలి అని నిశ్చయం చేసుకున్నాడంట. టి వ్యాట్సన్ అనే ఆయన ఇలా రాస్తాడు, నాలెడ్జ్ దట్ డస్ నాట్ ఇంపాక్ట్ అవర్ లైఫ్ ఫర్ ది బెటర్ ఈజ్ వర్త్లెస్ అంటాడు. అంటే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము మన జీవితానికి బాగుపడకపోతే అది ఎందుకు పనికిరానటువంటిది అన్నమాట. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా అది నీ జీవితానికి ఏదో రకంగా పనిచేయలేదు అనుకోండి, అది వర్త్లెస్, ఉపయోగం లేనటువంటిది అనమాట. కాబట్టి బైబిల్లో మనకి ఎంత వాక్యం తెలిసినా, చిన్నప్పటి నుంచి క్రైస్తవులైనా చిన్నప్పటి నుంచి వాక్యం తెలిసినా అందులో కొంత అనుభవం కనుక మనకు లేకపోతే దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏమి కూడా లేదు అంటున్నాడు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని కూడా చెప్తున్నాడు. అంటే వాక్యం నేర్చుకున్నప్పుడు ఇది మంచిది అని నీకు తెలిసినప్పుడు, వాక్యం నేర్చుకున్నావు ఇది మంచిదని తెలిసింది, అరే ఇది చాలా గొప్పది అని తెలిసింది, నువ్వు అది చేయకుండా ఉన్నావు అనుకోండి, ఇప్పుడు ఏమైపోయింది? నేర్చుకోవడం వల్ల పాపం వచ్చింది నీకు. ఇప్పుడు నేర్చుకోకపోతే ఏ గొడవ లేదు. అది మేలో మంచిదో చెడ్డదో మనకు తెలియదు. నువ్వు వాక్యం ధ్యానించడం వల్ల ఇది మేలని తెలిసింది. మేలని తెలిసిన తర్వాత ఆ ప్రకారం చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? పాపం అంటే విచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, హత్యలు చేస్తే పాపం అని కాదు. ఇది మంచిది అని నీకు తెలిసిన తర్వాత ఆ మంచి పని నువ్వు చేయకోకుండా గనక ఆపుకుంటే
దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానివలన నీకు పాపం కలుగును అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అనేక రకమైనటువంటి ఉదాహరణలు మనకున్నాయి. ఇది మంచిది అని తెలిసిన తర్వాత అది తప్పు చేసినప్పుడు ఏం జరిగింది, మంచి చేసినప్పుడు ఏం జరిగిందో, ఎలా దేవుడు వారిని దీవించాడో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆదాము హవ్వకి దేవుడు చెప్పాడు, ఆ పండు తినొద్దు, ఆ తినడం నిశ్చయంగా నీవు సస్తావు అన్నాడు. అంటే వాళ్ళకి మంచిదని తెలిసింది, ఏంటి ఈ యొక్క ఆజ్ఞ మంచిది, మనం తినకూడదు అన్న సంగతి తెలిసింది. కానీ వాళ్ళు తిన్న తర్వాత ఏదేని తోటలోంచి బయటికి గెట్టి వేయబడ్డారు. గుర్తుందండి, ఏదేని తోటలోంచి మంచిదని తెలుసు వాళ్ళకి, ఆదాముకు తెలుసు, అవ్వకే తెలుసు. ఆ పండు తినకూడదు, తిన మనకు నష్టం జరుగుతుంది, దేవుని యొక్క వాక్యమే వినాలి, మనం ఆయన కట్టడే వినాలి అని అనుకున్నారు. కానీ ఒక ఫైన్ మార్నింగ్ దేవుని యొక్క కట్టడంతో పక్కన పెట్టారు, తెలిసిందంతో పక్కన పెట్టారు. ఏం చేశారు, తిందామలో ఏం జరుగుతుంది అనుకున్నారు, తిన్నారు. ఆ ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. నోవా గురించి తెలుసుకున్నట్లయితే, నోవాకి దేవుడు ఒక వాడ కట్టుకోమన్నాడు, జలప్రలయం వస్తుందని చెప్పాడు. 125 సంవత్సరాలు వాడ కట్టాడు. వాడ కడితే నేను రక్షించబడతానని నమ్మాడు. దేవుని కట్టడ ప్రకారంగా నమ్మి కష్టపడ్డాడు, ఆ ప్రకారం చేస్తే తను తన కుటుంబం అంతా కూడా రక్షించబడినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మన బైబిల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటుంటే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. సౌలు గురించి మనకు తెలుసు. సౌలు అంటాడు తప్పు చేసినప్పుడు, సమూయేలు అంటాడు బలుడు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు కొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం కాదా? బలు అర్పించేస్తే సరిపోతుంది అనుకున్నాడు, పొట్టేలు కొవ్వు దేవునికి ఇస్తే చాలనుకున్నాడు. కానీ సమూయేలు అన్నాడు, అది కాదయ్యా, నువ్వు మాట విని ఆ ప్రకారం నువ్వు చెయ్యాలి. కానీ నువ్వు మాట వినుకోకుండా దేవుడు చెప్పిన దాని వ్యతిరేకంగా నిర్మూలన చేయి, నాశనం చేయమంటే వాటిని తీసుకొచ్చావు. కాబట్టి దేవుని యొక్క కోపానికి పాత్రుడు అయ్యావు అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏముంది అంటే, 5వ అధ్యాయం 9వ వచనంలో 8-9 చదవము. ఆయన కుమారుడయుండి శ్రమ పొంది శ్రమల వల్ల విధేయత నేర్చుకొనెను. ఎవరు గురించి రాశారు? యేసు ప్రభు గురించి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకులకు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకులకు కారకుడు అయినని యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ మన ప్రభు గురించి చూస్తే తండ్రి ఏమైతే చెప్పాడో ఆ ప్రకారం చేసి సంపూర్ణమైన విధేయత చూపించాడు తండ్రికి. అందుకే ప్రభు కూడా ఏం చేశాడంటే తండ్రి చేత అంగీకరింపబడ్డాడు అని దేవుని యొక్క వాక్యము ఈ రోజు మనతోటి మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం నేర్చుకోవడమే కాదు, ఆ వాక్యానికి మనం లోబడాలి. టు సబ్మిట్ అవర్ విల్ టు ది విల్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాక్య ప్రకారంగా దేవునికి విధేయుడిగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు మనకి నేర్పుతున్నారు. కాబట్టి 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని నిర్ణయం చేసుకున్నాడు. రెండోది, వాక్య ప్రకారం జీవించాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. మూడోది కూడా ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏంటిది? ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పాలని. తాను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఇతరులకు కూడా నేర్పాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు అండి. ఇది గొప్పది. మనకెందుకు ఇలా రాడు సంగతి, మనం బాగుండే చాలు అని అనుకోవాలా. నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏది మంచిదైతే తెలుసుకున్నానో ఆ మంచిదాన్ని నా చుట్టూ ఉన్న ప్రజలకి నేర్పాలి, నా చుట్టూ ఉన్న ప్రజలకి చెప్పాలి అని ఒక నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయం చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆ ప్రకారంగా సువార్తని బోధించడం మొదలెట్టాడు. దేవుని గురించి, ధర్మశాస్త్రం గురించి బోధించడం ఎజ్రా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే నెహెమ్యా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 1-13 వచనాలు ఎలాగా బోధిస్తున్నాడు అసలు ఇక్కడ మనకు కనపడుతుంటుంది. కాబట్టి ఇక్కడ కనుక చూస్తే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్ అంటారు అన్నమాట. న్యాచురల్ ప్రోగ్రెషన్ అంటే ఇది సహజంగానే వచ్చినటువంటి గుణాలు. ఏంటది? చదవాలని అనిపించడం, తెలుసుకోవాలని అనిపించడం,
తెలుసుకున్న దాన్ని తను జీవితంలో చేయటం, తను చేస్తున్న దాన్ని ఇతరులకు కూడా చెప్పి మంచి మార్గంలో నడిపించడం అనేది ఇట్స్ న్యాచురల్ ప్రోగ్రెషన్ అన్నమాట. సహజమైనటువంటి గుణమే ఇది. ఇందులో కొత్తదేమి కూడా కాదు. అయితే మనం ఏం చేస్తామంటే నేర్చుకోవాలని కోరిక లేదు. ఒకవేళ నేర్చుకోవాలని కోరుకున్నా ఆ ప్రకారం జీవించాలని లేదు. ఒకవేళ ఆ ప్రకారం జీవించాలని కోరుకున్నా అసలు తెలుసుకున్న దాని ఇతరులకు చెప్పాలని కోరిక లేనే లేదు. ఈ రోజుల్లో భారతదేశంలో సువార్త ఎందుకు ప్రకటించబడట్లేదు ఎక్కువగాను అంటే, నేర్చుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు వెళ్ళి చెప్పట్లా, ఇతరులకు చెప్పట్లేదు. ఆ ఇంట్లోనే అక్కడే కూర్చుంటున్నారు, అందరూ చాలు అనుకుంటున్నారు అంతే. ఎవరో ఫాస్ట్గా చెప్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇది నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా, ధ్యానించిన ప్రతి ఒక్కరు చేయాలి, చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, దాన్ని ఇతరులకి తెలుసు. నీకు ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానంతో దాన్ని బోధించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నావో న్యాచురల్గా అది మంచిదని నీకు అనిపించినప్పుడు నువ్వేం చేస్తావు అంటే దాన్ని ఒబే చేస్తావు, విధేయత చూపిస్తావు అన్నమాట. మంచిదని విధేయత చూపించు, న్యాచురల్గా జరిగేది. ఎప్పుడైతే నువ్వు దాన్ని విధేయత చూపించావో ప్రాక్టీస్లో పెడతావు, అది చేస్తే మంచిది అని నువ్వు ప్రాక్టీస్ పెడతావు. కాబట్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి ఏం మాట్లాడుతున్నాడంటే, గాడ్ హస్ గివెన్ us రెమెడీ ఫర్ సిన్. ఈ భయంకరమైనటువంటి పాపం నుండి ఎలా విడుదల పొందాలో ఒక రెమెడీని దేవుడు మనకు తెలియజేశాడు కదా. కాబట్టి ఆ భయంకరమైనటువంటి పాపం అది. ఆ పాపంతో చాలా మంది కౌగులించుకుని ఉన్నారు. అది నీకు భయంకరము, చెడ్డదని నీకు తెలిసింది. కాబట్టి నువ్వు పరిగెట్టుకెళ్ళి వాడిని ఏం చేయాలి, వాడిని విడిపించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు నిప్పు ఉంది, కాలుతుందని తెలుసు, వాడి నిప్పులోకి తెలియకోకుండా తన పట్టలేదు అనుకుంటున్నాయి, ఊరుకుంటావు నువ్వు? నీకు ఎదురుకుండా నీకు ఒక వ్యక్తి ఉన్నాడు, తెలియకుండా బట్టలు అనుకున్నాయి, కాలిపోతాడు, నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వెంటనే పరిగెట్టుకెళ్ళి ఆ బట్టలు ఆపుతావు. లేకపోతే ఏదో ప్రమాదం అంచున ఉన్నాడు, అరే అదే అనుకుంటావు, గవ్వ పరిగెట్టుకెళ్ళి అతను ఆ ప్రమాదం నుంచి బయటికి లాగుతావు. అలాగే దేవునికి వాక్యం నీకు మంచిది అని నీకు తెలిసినప్పుడు ఆ మంచిదాన్ని ఇతరులకు బోధించుకోకుండా ఉండలేవు అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడు. దాన్ని షేరింగ్ అంటారు. అంటే ఒక మంచి విషయాన్ని ఇతరులకి చెప్పడం అన్నమాట. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి పాపము ప్రతి మనిషిని వెంటాడేస్తుంది. పాపము నుండి దూరం, పాపం లేకుండా ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. కాబట్టి ఆ పాపం నుండి మనం విడుదల పొందాలి అని అంటే ఒకే ఒకటి ఏంటంటే, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారం జీవించాలి. అది నీకు మంచిదని తెలిసిన తర్వాత ఆ మంచిదాన్ని ఇతరులకి బోధించవలసిన అవసరం ఉంది అంటున్నాడు. యోహాను 6:45 అంటాడు, గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. నేర్చుకున్న ప్రతి వాడు నా దగ్గరికి వస్తాడు. తండ్రి చెప్తున్నాడు. మనం ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం? ఇంకా నేర్చుకోకుండానే ఉన్నాం మనం. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఏం చేస్తున్నాం, దూరంగానే మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి పిల్లల దేవుడు ఇక్కడ తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. తండ్రి వాళ్ళు విని నేర్చుకున్న ప్రతి వాడు నా యొద్దకు వచ్చును అన్నాడు. కాబట్టి మన ముందు దేవుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక ఛాలెంజ్. ఏంటి ఆ ఛాలెంజ్ అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి నువ్వు దృఢ సంకల్పం చేసుకున్నావా? ఫస్ట్ పాయింట్. తీర్మానం చేసుకున్నావా? ఎజ్రా తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, నేను వాక్యాన్ని నేర్చుకోవాలి, ధ్యానించాలని నేను తీర్మానం చేసుకున్నాడు. రెండోది ఏం తీర్మానం చేసుకున్నాడంటే, నేను నేర్చుకున్న వాక్య ప్రకారంగా నేను జీవించాలి అని తీర్మానం చేసుకున్నాడు. మరి మూడో తీర్మానం ఏం చేసుకున్నాడు అంటే, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని, నేను జీవించినటువంటి వాక్యాన్ని ఇతరులకు కూడా బోధించాలి, ఇశ్రాయేలు అందరికీ కూడా బోధించాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఇంకా ఆ తీర్మానం ఎక్కడ కూడా తను మరణ పర్యంతము ఆ తీర్మానం తప్పుకోలేదు. మనం చాలాసార్లు తీర్మానం చేసుకుంటున్నాము, అది ఒక రాత్రిలోనూ, ఒక పూటలోనూ, ఒక రోజులోనూ ఆ తీర్మానాలన్నీ మాయమైపోతున్నాయి. మళ్ళీ కొత్తగా తీర్మానాలు, మళ్ళీ కొత్తగా తీర్మానాలు, మళ్ళీ కొత్తగా తీర్మానాలు. కాబట్టి క్రైస్తవులుగా దేవుడు మన ముందు గొప్ప ఛాలెంజ్ని ఉంచుతున్నాడు.
ఏమని ఛాలెంజ్ ఉంచున్నాడంటే, కనీసం మన కుటుంబస్తులకైనా సువార్తను బోధిస్తున్నామా, మన ఫ్రెండ్స్ కైనా సువార్తను బోధిస్తున్నామా, లేకపోతే మన యొక్క రిలేటివ్స్ కైనా సువార్తను బోధిస్తున్నామా? ఛాలెంజ్ దేవుడు ఇస్తున్నాడు కదా. ఎజ్రా అయితే ఇశ్రాయేలు అందరికీ సువార్త బోధించాలని తీర్మానం చేసుకున్నాడు. కనీసం నువ్వు నా కుటుంబస్తులందరికీ నేను సువార్తను బోధించాలి, అటు నా తరపున ఇటు మా ఆయన తరపున, లేకపోతే నా తరపున నా భర్త తరపున ఉన్నటువంటి బంధువులందరికీ నేను సువార్తను బోధించాలి. ఏం తీర్మానం చేసుకున్నావు? భారతదేశ ప్రజలందరికీ వదిలేదు, కనీసం నీ కుటుంబస్తులకి, నీవు నీ భర్త లేదా నీవు నీ భార్య కుటుంబస్తులకి నేను సువార్తను బోధించాలని నేను తీర్మానం చేసుకున్నాను అని అడుగుతున్నాడు దేవుడు. రెండవది మన ఛాలెంజ్, మన ముందు ఉంచినట్టు ఛాలెంజ్ ఏంటంటే, నీ యొక్క స్నేహితులు అనేక మంది రిలేటివ్స్ ఉన్నారండి, చుట్టాలు ఉన్నారు, అనేక మంది చుట్టాలు ఉన్నారు. కనీసం ఆ చుట్టాలకి ఇగో నాకు అయిపోయారండి, మా కుటుంబస్తులు అందరూ రక్షణ పొందేశారండి అంటే చుట్టాలు ఉన్నారుగా, తర్వాత స్నేహితులు ఉన్నారుగా. ఈ విధంగా మనల్ని దేవుడు అడుగుతున్నాడు ఏంటంటే, ఎటువంటి తీర్మానం నువ్వు చేసుకుని ముందుకెళ్తున్నావు? ఎజ్రా జీవితంలో అద్భుతమైనటువంటి 3 తీర్మానాలు చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యానుసారంగా కట్టల ప్రకారంగా జీవించాలి, ఆ వాక్యాన్ని కట్ట ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు అందరికీ బోధించాలి అంటున్నాడు. పడ్డాడు, బానిసండి, జస్ట్ లేవు. ఎందుకు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు, రాజుగారి అనుగ్రహాన్ని పొందాడు అంటే, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి రాజు యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడో ఆటోమేటిక్ గా రాజుగారు ఎజ్రా ఏమడితే ఇచ్చేస్తున్నాడు, నో అనట్లా. మా ఊరు వెళ్ళాలండి, ఇశ్రాయేలు వెళ్ళాలండి, తీసుకున్నారు, వెళ్ళు అన్నాడు. ఇక ఎంతమంది నాకు జనం కావాలండి, తీసుకెళ్ళు అన్నాడు. ఎంత డబ్బులు కావాలి తీసుకెళ్ళి, ఏం కావాలి తీసుకెళ్ళి అంతే. ఇంకా అదే ఇక్కడ ఎజ్రా గురించి దేవుడు అంటున్నాడు, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతడు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినాను రాజు అనుగ్రహిస్తున్నాడు అంటండి. ఏ మనవి చేసినా రాజు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో రెజల్యూషన్స్ లేక తీర్మానాలు చాలా అవసరం. అలా తీర్మానం చేసుకుని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు, రాజు యొక్క అనుగ్రహాన్ని పొందాడు. తాను ఏదైతే అనుకున్నాడో ఆ కార్యాన్ని అసలు జరిగించినట్టుగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు కూడా వాక్యాన్ని ధ్యానించాలి. బోల్ టైం ఉంది ఇప్పుడు మనకి. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఇతరులకు వాక్యాన్ని బోధించాలి. ఇతరులకు వాక్యం బోధించాలంటే సభలు పెట్టమని కాదండి, సభలు అవసరం లేదు. 1 by 1 ఒకరి తర్వాత ఒక్కొక్కరికి, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి సువార్త బోధించాలి. ఎక్కడండి సభ పెట్టి వాక్యం చెప్తామంటే పర్మిషన్తో పని లేదు, మైక్తో పని లేదు, డబ్బులతో పని లేదు. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సువార్త, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబం, 1 by 1 at a time, ఒకరి తర్వాత ఒకరికి అలా నువ్వు సువార్త బోధించవలసినటువంటి అవసరం ఉందని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాడు, ప్రాక్టీస్ చేశాడు, దాన్ని ఇతరులకి బోధించాడు, ఇశ్రాయేలు అందరికీ బోధించాడు. ఆ విధంగా దేవుని యొక్క దీవెనలు ఎవరు పొందారు? ఎజ్రా పొందాడు. నీవు కూడా దేవుని యొక్క దీవెనలు పొందాలి అని అనుకున్నట్లయితే ఈ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా కాలాలు ఏమైనప్పటికీ, సమయాలు ఏమైనప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు నీకు తోడుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగా. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం.